హడావిడిగా ఈ పోటీలకు తీసుకొచ్చావు. నేను వెళ్ళి జాతర చూసేస్తాను. సరే వెళ్ళు. అలాగే వెళ్ళమ్మా. బామా, నేను వస్తున్నా. కూర్చోండి కూర్చోండి బాబు. నమస్కారం. అమ్మా నమస్కారం. రేయ్, నేను చెప్పినట్టు ఇక్కడ జరిగే పోటీలన్నింటినీ కవర్ చెయ్యి. ఏదైనా తేడా వచ్చిందంటే తోలు తీస్తా. అలాగేనమ్మా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం కవర్ చేస్తాను. సర్లే, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. అయితే ఈ ట్రాక్టర్ పోటీల్లో మన మీద గెలవడానికి ఆ వెంకటాపురం వాళ్ళు రెడీ అయ్యారన్నమాట. అవునా ఆంటీ? ఆ ఊరు నుంచి అవడం మాధవ్ అంట. ఈసారి ఆడు మన మీద పోటీ చేస్తున్నాడు. మాధవా? అంత పెద్ద తోపా? ఎవడాడు? ఈసారి జరగబోయే ట్రాక్టర్ పోటీల్లో మన వెంకటాపురం ఊరు నుంచి నువ్వు గెలిచి తీరాలరా. అలుపు లేకుండా పోరాడితే గెలుపు మన సొంతం నాన్న. జరగబోయే పోటీల్లో ఖచ్చితంగా గెలుస్తా. తమరు తాకట్టు పెట్టిన మా నాన్నమ్మ గాజులు తిరిగి తెస్తా. తనకిష్టమైన నగలు తాకట్టు పెట్టానని మనవడికి చెప్పి తెప్పుతోంది. అవునానమ్మా? నా తమ్ముడు అడుగు పెట్టాడంటే విజయంతోనే తిరిగొస్తాడు. ఈ వెంకటాపురం మొత్తంలో చదువుకున్నవాడు, తెలివైనవాడు, అందగాడు నా తమ్ముడొక్కడే. ఇప్పటికే ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో. నానమ్మా, దిష్టి తీద్దాం. ఇది మామూలు అందమేటి, నాన్నకులాగే మన్మధుడు. అవునవును, నా తమ్ముడికి నీ లక్షణాలు పోలికలు రాలేదు కాబట్టే హీరోలాగా ఉన్నాడు. లేదంటేనా? అంటే ఏటే
ఈ భాస్కర్ పనికిమాలోడనా నీ ఉద్దేశం? బా నువ్వు ఊరుకోవే. ఒరే నాన్న, నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నానురా. నువ్వు ఈ పోటీలో గెలుస్తావని నా స్నేహితుల దగ్గర పందెం కూడా కట్టానురా. రే నువ్వు మాత్రం గెలిస్తీరాలు రోయ్. నాన్న, నీకీ పందేల పిచ్చి ఇంకా పోదా? ఆ పందేల పిచ్చితోనే కదా నాన్నమ్మ కోసం కొన్న గాజులు తాకట్టు పెట్టావు, ఆ అక్క కోసం కొన్న పట్టీలు అమ్మేశావు. ఇప్పటికైనా ఆ పేకాటలు, ఆ పందేలు వదులుకోనన్నా. లేదంటే మన కష్టార్జితం అంతా సర్వనాశనం అయిపోతుంది నాన్న. ప్లీజ్ నాన్న. ఏట్రా, నా కొడుకు గొప్పోడని, వీరాది వీరుడని వాడు అడిగేడితే విజయలక్ష్మి ఆడి వెనకాలే వస్తదని రే నిన్ను నమ్మి నీ మీద పందెం కట్టానురా. నువ్వు చెప్పరా, నువ్వు వీరుడివి కదా, మగాడివి కదా, మొనగాడివి కదా? నాన్న, ముందరి కాళ్ళకి బంధం వేయకు. గెలుపు ఏ ఒక్కరి చేతిలో ఉండదు నాన్న. గెలుపు ఓటములు దైవాధీనాలంటారు. మనిషిగా నా ప్రయత్నం నేను చేస్తాను, ఫలితం ఆయన చేతుల్లో ఉంటుంది. నువ్వు టెంప్ట్ అయిపోయి అనవసరంగా పిచ్చి పిచ్చి పందాలు కట్టి ఉన్న డబ్బులు కూడా నాశనం చేయకు. ఈ ఇంటి పరువు పోగొట్టకు. అర్థమైందా? అలాగేరా, అలాగే. నేనింకేం పందాలు కట్టంలే, ఓకేనా? నువ్వు హ్యాపీగా వెళ్ళరా. నన్ను ఆశీర్వదించినానమ్మా. అలాగే నానమ్మ, జరిగే పోటీల్లో నీ మనమడే విజయం సాధిస్తాడు. నీకు గాజులు తెచ్చి నీ చేతికి తొడుగుతాడు. బంగారం, ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో ఎంతో ఇష్టపడి నిన్ను కొనుక్కున్నాను. అందరూ నిన్ను వస్తువు అనుకుంటారు, నేను మాత్రం నాలో సగభాగం అనుకుంటాను. విజయంతో తిరిగి వస్తాను, నీ మీద ఎక్కి ఊరంతా తిరుగుతాను. అక్క, వెళ్దామా? పద తమ్ముడు. ఆహా, జరగబోయే పోటీలో పందెం కట్టడానికి డబ్బులు లేవు కదా అని బాధపడ్డాను. కానీ నా కొడుకు డబ్బుల కంటే విలువైన ఈ బుల్లెట్ వదిలెళ్ళాడు. ఇది చాలు, ఈరోజు మనం పందెం కట్టడానికి. ఏంటి బుల్లెట్ ను చూస్తున్నావేంట్రా అంటావా? చూడు, మన ఇద్దరం ఎక్కి ఎక్కి ఎలా బురద పడిపోయిందో. దీన్ని శుభ్రంగా కడిగేసి క్లీనింగ్ చేస్తాను, నువ్వు పోటీల దగ్గరికి వెళ్ళిపో. నీకు దండం పెడతానే, ఈ బుల్లెట్ ని గనక పందెంలో పెడితే నీ మీద ఒట్టే. ఈ ముసల్దాంతో సస్తున్నాం.
చెప్పేది ఆ కాట్రాజ్ గురించే కదూ? అవును, వాడి చూపులు నవ్వులు బిహేవియర్ మొత్తం వర్స్ట్ గా ఉంది. చూపుతోనే తినేసేలా చూస్తున్నాడు. ఈడియట్. ఎందుకు అలా తిడతావు? ఆ కాట్రాజ్ ఏమన్నా పరాయివాడా? మీ నాన్నమ్మ ఆ రుద్రన్న మాటలు వింటుంటే నాకేదో తేడా కొడుతుంది. ఏం తేడా కొడుతుంది? తర్వాత నీకే తెలుస్తుందిగా. నువ్వు మీ అన్నయ్యలాగానే పూర్తిగా ఏది చెప్పవు, అన్ని సగం సగం చెప్తావు. సరే పద వెళ్దాం. ఎక్కడికి వెళ్దామే? ఇంకెక్కడికి వెళ్తాం? ఇంత పెద్ద తిరునాళ్ళలో చూడ్డానికి ఆ ట్రాక్టర్ పందాలు తప్ప ఇంకేం లేవా? వెళ్దాం పద. పద. బామా 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 బామా, అక్కడ ట్రాక్టర్ పందాలు జరుగుతుంటే నువ్వెక్కడేం చేస్తున్నావు బామా? ఆ గాడిదలు కాస్తున్నాను. నీ చిరాకు నాకు అర్థమైందిలే బామా. ఆ కాట్రాజుగడు నీ వైపు అదోలా చూస్తున్నాడనే కదా ఈ చిరాకంతా? అలాంటిదేం లేదు, తప్పుకో. మేము వెళ్ళాలి. బామా ఆగు బామా. ఏయ్ బామా. రేయ్, దీని జాతి ఏంటో తెలుసుగా? డేగ. ఈగలాగా ఎగరగలదో, డేగలాగా పేనాలు తీసేయగలదో. ఏముందిరా దాని గొప్పతనం? దీని జాతి ఏంటో తెలుసుగా? గరుడ. గరుడ పక్షిలాగా ఎగురుతుంది, గొంతు కోసి చంపుతుంది. అది దీని జాతి లక్షణం. చూసుకుందామా? చూసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? ఒగ్గేతనాన్ని చూసుకో. ఆపండి. పెద్ద తిరణాలలో ఇంతమంది తిరుగుతుండగా ఈ పుంజులతో మీరు ఏం చేస్తున్నారు? అది కూడా తెలియదేంటమ్మా, కోడి పందాలు జరుగుతున్నాయి. కోడి పందాలా? అంటే ఈ రెండు పుంజులు కొట్టుకొని అందులో ఒక పుంజు చచ్చిపోతే చనిపోయిన పుంజు ఓడినట్టు, బతికిన పుంజు గెలిచినట్టు, అంతే కదా? అంతే తల్లి. అప్పుడు పుంజులెందుకు కొట్టుకోవడం? మీ ఇద్దరు కొట్టుకొని ఎవరో ఒకళ్ళు చావచ్చు కదా. ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? అవును, మీ సరదాల కోసం, మీ స్వార్థం కోసం, ఏ కష్టం తెలియకుండా వేల రూపాయలు సంపాదించటం కోసం ఏ పాపం తెలియని ఈ మూగజీవాల ప్రాణాలతో ఆడుకుంటున్నారా? ఓహో, దిగొచ్చిందిరా దేవత. ఇదేమీ మీ ఇంట్లో పుంజు కాదు, జీడిపప్పులు బాదం పప్పులు పెట్టి పెంచిన పుంజు. 1000 రూపాయలు పెట్టి కొన్నది తమరు చెప్పారని చికెన్ బిర్యానీ చేసుకు తింటాను కాదమ్మా. పందాలు ఆడడానికి 1000 రూపాయలు గెలవడానికి. అయితే మానుకోరా? మీ పిచ్చి మానుకోరా? చూడు బాబాయ్, చూడు మావయ్య, మీ మంచి కోరే చెప్తున్నాను. ఇలాంటివన్నీ చట్టరీత్యా నేరం. మీరు పోలీసులకి దొరికితే కనీసం 3 ఏళ్లైనా జైలు శిక్ష పడుతుంది. నా మాట విని ఇలాంటి క్రూరమైన పనులు ఇంతటితో ఆపేయండి. మీకు చేతులెత్తి దండం పెడతాను. కోళ్ళై పుట్టినంత మాత్రాన అవేమీ వస్తువులు కాదు. వాటికి కూడా మనలాగే స్వేచ్ఛగా జీవించే హక్కుంది. 5,000 రూపాయలు పట్టుకొని వాటి జీవితం 5 నిమిషాల్లో ముగిస్తాను అంటే నేను మాత్రం క్షమించను. క్షమించే ప్రసక్తే లేదు.
ఏంటమ్మా ఇందాక నుంచి చూస్తున్నావు సోది చెప్తున్నావు సోది. ఈ తిరణాల్లో పందేలాటం కామను. ఇది మన ఊరు ఆనవాయితీ. కాదనే మగాడెవడున్నాడో రమ్మను. ఇది మగాడు కాదురా, ఆడదే. ఇది చెప్తే మాత్రం మనం వినేస్తావా ఏంటి? పందెం మొదలు పెడదాం. ఎవడో చాపుతాడో చూద్దాం. ఒగ్గేరా. ఒగ్గేస్తున్నాను. అవునరా, అదే కాంతమ్మ గారు ఎక్కడికి? అది యాక్చువల్గా అది అక్కడ ఆ ట్రాక్టర్ కి దండం పెడుతున్నారు కదా, అది చూస్తున్నాను. నమస్తే. నమస్తే. భగవంతుడా, ఏంటిది? నేనెంతో పద్ధతిగా పెంచితే ఊరి జనాల ముందు ఊరమాసలా బిహేవ్ చేస్తుంది. చనిపోయిన చిట్టిని దీని రూపంలో చూస్తున్నట్టుంది. దీన్ని చూస్తే వాళ్ళ అమ్మే గుర్తుకొస్తుంది. దీనికి అసలు విజిల్ వేయడం ఎవరు నేర్పించారబ్బా? హేమ పిన్ని, సీనన్న నాకు విజిల్ నేర్పించమని చాలా రోజుల నుంచి అడుగుతున్నాను కదా, నేర్పించరా? అమ్మో, నీకు విజిల్ వేయడం నేర్పిస్తే కాంతమ్మ గారు నన్ను చంపేస్తారమ్మా. చంపర్లే పిన్ని, నువ్వు ఈల వేయడం నేను చూశాను. నాకు కూడా ఈల వేయాలి అనిపిస్తోంది. ప్లీజ్ పిన్ని, ప్లీజ్ ప్లీజ్ నేర్పించవా? ప్లీజ్ 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 పిన్ని. అమ్మాయి ఎంతలాగా అడుగుతుంది కదే, నేర్పించు. మన సొమ్మేం పోతుంది? అలాగేనయ్యా, నేర్పిస్తాను. ఫస్ట్ నాలుక బయట పెట్టాలి, నాలుక మడవాలి. ఇప్పుడు చూపుడు వేలు, బొటన వేలు రెండు కలిపి నాలుగు కింద పెట్టాలి. ఇప్పుడు ఊపిరి బాగా పీల్చి ఒక్కసారిగా గాలిని బయటికి వదలాలి. హే, నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? ఎందుకలా ఏలేస్తున్నావు? ఇదేంటి సత్యభామ తల్లి, అట్టా ఇలేసావు? ఏం లేదులే, వీళ్ళిక్కడ అన్యాయంగా అక్రమంగా ఓ 2 కోళ్లని చంపాలని చూస్తున్నారు. కోళ్ళు చంపటం నేరమేంటి? తినటానికి రోజు చంపుతున్నాగా. అలా చంపటం వేరు, ఇలా ఆట పేరుతో అమానుషంగా ఆటవికంగా ప్రవర్తించి ఈ మూగ జీవాలని బలి చేయటం వేరు. ఇదిగో మామలు బాబాయిలు, చివరిసారిగా చెప్తున్నా, ఈ కోళ్ల పందెం ఆపితే సరి, లేదంటే నా వెనకాల జనాల్ని చూశారుగా, నిమిషంలో రామదండులా వచ్చి రచ్చ రంబోలా చేస్తారు.